ఎవరైనా రోడ్డు మీద ₹1,00,000 పడితే తీసుకుంటారు గానీ, అయ్యో పాపం ఎవరియో అని తీసిస్తారా? వాళ్ళు ఎవరియో పోయినాయి అని ఎవరిస్తారు చెప్పండి? ఇయ్యరు. అట్లనే ఈ రతి భంగములు కనపడగానే మగవాళ్ళైతే ఉద్రేకాన్ని చెందుతారు. కామపిశాచాలుగా మారుతారు. వాళ్ళు కామపిశాచులే అనుకుంటారు. ఆడ పెట్టింది కూడా అదే. కాబట్టి వీళ్ళు రియాక్ట్ అవుతారు. అలాగే ఆడవాళ్ళు కూడా అంతే. మగవాళ్ళు రతి భంగిమలు చూసి వాళ్ళను ఉద్రేకానికి లోనైతే కావచ్చనమాట. అట్లుంటుంది. కానీ న్యాచురల్‌గా ఎవరుంటారు? ఇప్పుడు దొంగ ఉన్నాడు. వాడిని అందరూ కొడతారు, కొట్టమంటారు. కొట్టండి, మంచి పని చేయండి, మంచి పని చేయండి అంటారు. కానీ ఎవరు ఆయన ఎందుకు చేసిండు? ఎవరతను ఏం చేసిండు అతను అని న్యాచురల్‌గా అడిగి మానవత్వంతో ఉండేవాళ్ళు ఎవరుంటారు? ఉండరు. కొట్టండి, కొట్టండి అని అంటారు. కానీ ఎవరతను ఎందుకు చేసిండు పాపం ఏమైంది అని అడిగే ఇట్లా న్యాచురల్‌గా అడగరు కదా! ఎవరు అడగరు అట్లా. సానుభూతి చూపెట్టరు కదా! అవి అట్లనే ఉంటుందంట. కంటెంట్ కూడా అంతే. అలా ప్రేక్షకుడు రియాక్ట్ అవుతున్నాడు అంతే. ఇప్పుడు బయట ఒక అమ్మాయిని ఎవరైనా బట్టలు మార్చుకుంటుంటే చూస్తున్నాను అనుకుందాం. పెద్దవాళ్ళు చూస్తుంటే అక్కడున్న ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఉరికిపోయి ఆ స్త్రీకి చెప్తారు వాళ్ళకి అవసరం లేకుండా. వాళ్ళు మిమ్మల్ని చూస్తారండి, జాగ్రత్త పడండి, దుర్మార్గులారండి అని చెప్తారు. అదే రోడ్డు మీద హెల్త్ బాగాలేక ఒకడు పడిపోయాడు అనుకో, ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. పర్సనల్‌గా తీసుకోరు. ఎందుకంటే అది పర్సనల్ విషయం కాదు కాబట్టి. ఇట్లుంటుంది. అయితే సినిమాను కూడా పర్సనల్‌గా తీసుకుంటూ ఉంటారు జనం. ఎందుకంటే అది పర్సనల్ ఇష్యూ లాగా చూపిస్తున్నారు. కాబట్టే చూస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళని విమర్శిస్తే ఆడవాళ్ళు దాన్ని తప్పుగా తీసుకోవచ్చు. మగవాళ్ళని విమర్శిస్తే మగవాళ్ళు దాన్ని రేషంగా తీసుకోవచ్చు. ఇట్లుంటదనమాట. అలాగే మగవాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళను కించపరుస్తూ ఉంటారు. మగవాళ్ళు చూసే సినిమా కాబట్టి. ఆడవాళ్ళని సపోర్ట్ చేసి టీవీ సీరియల్ చేస్తూ మగవాళ్ళని కించపరుస్తూ ఉంటారు. అంటే ఆడియన్స్‌కు నచ్చేలాగా చేస్తూ ఉంటారనమాట. ఇట్లుంటదనమాట. అయితే అది కేవలం సినిమా వరకే. మనం నిజ జీవితానికి అసలు సంబంధం లేదు. కానీ అలా వాళ్ళు చూపిస్తారు. ప్రేక్షకులను సాటిస్ఫాక్షన్ చేయడానికి తీస్తున్నారు. కానీ నిజానికి అది సినిమా వరకే. నిజ జీవితంలో జరగదు. ఎందుకంటే నిజ జీవితంలో ఇప్పుడు సినిమాలో దొంగతనం ఉంటుంది. మర్డర్స్ ఉంటాయి. నిజంగా ప్రాణాలు పోయినట్టా? సినిమాలలో వాడెవడో గాల్లో పోతే లేదు నిజంగా పోయినట్టా? వాడు ఆకాశంలో నేల మీద దిగుతాడు. నిజంగా దిగినట్టా? కాదు కదా! సినిమాల్లో దొంగలు దొంగతనం చేసి పోతా ఉంటారు. నిజంగా పోయినట్టా? ఊరికి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తావా? దొంగలు పోతాళ్ళని పట్టుకొని పట్టుకొని ఉరుకుతావా? అది నిజంగా సినిమాలో కంటెంట్ కూడా అలాంటిదే. కాదు ప్రేక్షకుడు పర్సనల్‌గా తీసుకుంటున్నాడు. పర్సనల్‌గా తీసుకునేలాగా వాళ్ళు కంటెంట్ తయారు చేస్తున్నారు తప్ప అది పర్సనల్ కాదు. ఇప్పుడు రాత్రి పడే కల నిజమైందా? అది నిజం అనుకుంటావా? సినిమా కూడా అలాంటిదే. కాబట్టి ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సాటిస్ఫాక్షన్ చేయడానికి అలా తీస్తారనమాట. మీరు కూడా అలాగే చేయండి. కంటెంట్ అంటే జనాలను నవ్వించడానికి ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తిని భంగపరిచినట్టు ఫూల్ చేస్తారు. ఎదుటి వ్యక్తి తనను తాను ఫూల్ చేసుకుంటాడు. ఫూల్ చేస్తారు. వాడు ఫూల్ అవుతాడు. ఎదుటి వ్యక్తిని ఫూల్ చేస్తే ఫూల్ అవుతాడు. అంటే ఎవరు ఫూల్ చేయరు. ఎవరు ఫూల్ కాడు. కానీ అలా చేస్తే నవ్వొస్తున్నారు. అలాంటివి చేస్తూ ఉంటారు. బయట ఉండదు కదా! కానీ ఆ సినిమాలో అలా చేస్తారు కదా! వేరే కంటెంట్ కూడా అంతే అంట. సినిమా అడల్ట్ కంటెంట్ ఏ కంటెంట్ అయినా కావాలని క్రియేట్ చేసేది. ఒక పడవలో పోతా ఉంటే ఒక దిక్కు బ్యాలెన్స్ అవుట్ అయితే ఇంకో దిక్కు ఆటోమేటిక్‌గా అయిద్ది. ఇంకో దిక్కు చేస్తే ఇలా ఆ బ్యాలెన్స్ అవుట్ కంట్రోల్ తప్పుతుంది చూసినావా? ఒక కంటెంట్ అలా కావాలని చేస్తారు తప్ప అవాంఛితం అన్నమాట. అది బయట జరగదు. ఎందుకంటే నదిలో పోతున్నప్పుడు అందరూ స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఒక్కడు పోయినా అందరికి ప్రమాదం కాబట్టి అందరూ సరిగ్గా ఉంటారు కదా! కానీ అనుకోకుండా జరుగుతుంది లేదా అవాంఛితంగా కావాలని చేస్తారు ఈ కంటెంట్. బ్యాలెన్స్ అవుట్ చేస్తారంట సినిమాల్లో అంతే.